హాయ్ ఫ్రెండ్స్, చూడండి చింత చిగురు పప్పు చేసుకుందాం. చింత చిగురుకి ఏ పప్పు కావాల్సిన పదార్థాలు చాలా ఈజీగా ఉంటుందండి. ఏ పప్పు అయినా ఈజీగా చేయడం, కానీ కొన్ని టిప్స్ పాటిస్తే చాలా టేస్టీగా వస్తుంది. మరి చింత చిగురు, కారము, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా పప్పులోకి వేసేయాలండి. కందిపప్పు కడిగిన తర్వాత కడుక్కొని ఇవన్నీ కూడా వేసేసుకొని 2 విజిల్స్ 3 విజిల్స్ మన పప్పుని బట్టి, వాటర్ని బట్టి అది ఉంటుందండి. మనకి రోజు కుక్కర్ వాళ్ళకి తెలుస్తుంది ఆ పప్పు ఏ టైంకి కుక్ అవుతుందని. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉంచాలి. అప్పుడు బాగా మెత్తగా అవుతుంది. అది స్టీమ్ కుక్కర్ విజిల్ వస్తుందండి. నేనైతే సిమ్లో పెట్టి 2 విజిల్స్కే తీస్తానండి. సిమ్లో పెట్టినప్పుడు 2 విజిల్స్కి సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత తీయచ్చు. మరి పప్పుకి అన్నిటికి కూడా తాలింపు చాలా ముఖ్యమండి. చాలా టేస్ట్ అంతా కూడా ఈ తాలింపులోనే ఉంటుంది. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చాలా దూరగా కొంచెం రెడ్డిష్గానే వేయించాలండి. పచ్చిగా ఉండకూడదు. బాగా ఎర్రగా అయిన తర్వాత అది తాలింపు పెట్టుకోవాలి. చూడండి, స్లోగా సిమ్లో పెట్టి వేపుతున్నాను. వేపిన తర్వాత మనం దొబ్బుకున్న పప్పు ఇందులో వేసేసుకోవాలి. ఆవిరి పోకుండా అండి కొంతసేపు దాన్ని మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఆ స్మెల్ అంతా పోకుండా బాగుంటుందండి. తర్వాత ఇంకా మనం తినడమేనండి. వేడిగా అన్నం చేసుకున్నాము. మరి దాంట్లో కాంబినేషన్స్ అయితే మర్చిపోవద్దండి. ఉట్టి పప్పుతో వడియాలు ఇవన్నీ కామన్, కానీ ఒక్కసారి వేరుశనగ గుళ్ళ పొడి వేసుకొని తినండి. అది కూడా నేను వీడియోలో పెడతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.